13వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మొదటి నుండి రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. వాడుతుంది ప్రతివాడు పై అధికారులకు లోబడిపోడు. ఏలయనగా దేవుని వల్ల కలిగి తప్ప మరి ఏ అధికారము లేదు. ఉన్న అధికారము దేవుని వల్లనే నియమింపబడింది. కాబట్టి అధికారం ఎదిరించేవాడు దేవుని నియమములు ఎదిరించుకున్నాడు. ఎదిరించేవాడు తమ మీదకి తాను ప్రభుత్వం చేయవారు చెడ్డకార్యము ఇలాంటి మంచి కార్యములు వారి కాదు. నీకు పేరు కలుగుతూ అధికారులు దేవుని వారి అప్పుడు వారి చేత పెట్టుకుంటుంది. చెడ్డ చేసే వారి ఊరికే కట్టుకుంటారు. కీడు చేయవాడు మీరు ఆలోచించే వారి వచ్చారు. కాబట్టి చాలు ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు మీద తండ్రి, మహోన్నతుల జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నత, సర్వశక్తి జరిగిందండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా యేసయ్య. ఇంతవరకు నాయన ప్రభా నాయన పాటల్లో మీరున్నారు, ఆరాధనలో మీరున్నారు, ప్రతి వాక్యాల్లో ఉన్నారు. అలాగే నీ బిడ్డల జీవితాల్లో మీరు చేసిన కార్యాలని ప్రభా నీ బిడ్డలో తిరిగి సాక్ష్యం ఇచ్చారు తండ్రి. నాయన నీ నామానికి మహిమకరమైన సాక్ష్యాలు చెప్పారు ప్రభా. వారి జీవితాల్లో కుటుంబాల్లో మీరు కార్యాలు చేయండి నాయన, సహాయం చేయండి ప్రభా. మీకే స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో దివ్య వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యంలో ఉన్న గూఢమైన రహస్యమైన సంగతులు రాజ్య మార్మాలే తెలియచేపు నాయన. వీరురాలు మరుగుపరిచి మాట్లాడుతండి నాయన ప్రభా. నేను కానీ మీరు మాట్లాడాలి, నా స్వరం కానీ మీ స్వరం కనపడాలి తండ్రి నాయన ప్రభా. నా తండ్రి నేను కదా మీరు కనపడాలి తండ్రి నాయన. నీ వెలుగుని ఇక్కడ ప్రకాశింపచేయండి నాయన. సాతానికి లేపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి లేపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. సాతానికి లేపరచబడును గాక, నీ కార్యములు జరుగును గాక. ఈ స్థలమంతా నీ శిఖర మేఘమును ఆవరింపచేయండి. ఈ మహిమ ప్రభావాలు తేజస్తో మీరు ప్రకాశించండి నాయన. ఈ స్వరాన్ని వినిపింపచేయండి. ఆత్మకార్యము జరిగించే సహాయం చేయండి. యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వసాధారణంగా మనం అనుకుంటాము ఇలాంటి అధికారి వచ్చేటట్టు మనకి ఈయన అస్సలు మంచిగా ఉంటాడట, చాలా కఠినంగా ఉంటాడట, ఇలా ఉంటాడట, అలా ఉంటాడట అని చెప్పేసి మరి ఒక రాజకీయంలోనేంటి, ఒక ఆఫీసుల్లో ఏంటి, మరి ఎక్కడైనా అన్నమాట అండి కఠినమైన వారిని చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎలాంటి వాళ్ళు వచ్చారేంటి, ఫలానా వాళ్ళు వచ్చుంటే బాగుండు, వాళ్ళైతే చాలా బాగుండు, ఎలాంటి వాళ్ళు వచ్చారేంటి అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుందండి. కానీ ఏమని రాయబడింది మనకి, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారము లేదు. అంటే అతను అధికారి అంటే అతను ఒకవేళ దేవుని బిడ్డ అయినప్పటికైనా, లేకపోతే లోకానుసరమైన వ్యక్తి అయినా, మరి ఏ వ్యక్తి అయినా కావచ్చు అనమాట అండి. ఆ అధికారం ఎవరి వల్ల ఇవ్వబడిందని చెప్తున్నాడు అక్కడ. అధికారులను నియమించేది దేవుడండి. దేవుడు వాళ్ళకి అధికారం ఇవ్వకపోతే వాళ్ళ అధికారులు అవ్వలేరు. అయితే ఇక్కడ మన ఆలోచన చాలా తప్పుగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళు వచ్చారేంటి మనకి, ఇంత కఠినంగా ఉన్న వాళ్ళు వచ్చారేంటి మనకి అని చెప్పి మనకేమనిపిస్తుందంట, మంచి వాళ్ళు వచ్చుంటే బాగుండేది అని మనం అనుకుంటాం అన్నమాట. మంచి వాళ్ళు అంటే ఎవరాళ్ళు, మనం ఏం చెప్తే అది వినాలి, మనం ఏం చెప్తే అది నమ్మాలి, మనం ఏం చెప్తే అది చెయ్యాలి. అంటే గమనించండి, అధికారికి మనము లోబడాలా, మనకి అధికారి లోబడాలా? మరి అధికారి ఏం చెప్తే మనం చెయ్యాలంటారా లేదంటారా?
మన పైన ఉన్న అధికారైనా యజమానైనా ఎవరైనప్పటికైనా కూడా వాళ్ళు దేవుని బిడ్డలు అవ్వచ్చు కాకపోవచ్చు, ఎవరైనప్పటికైనా వాళ్ళ అధికారానికి మనం ఏం చెయ్యాలంటున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడండి, వాళ్ళకి మీరేం చెయ్యాలి, లోబడి ఉండాలి. ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని మరి ఎదురుగా వాళ్ళకి నమస్కారం చెప్పి పక్కకు వచ్చి చిచ్చి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని తిట్టుకుంటే ఏమైనా ప్రయోజనం ఉందా? మనం అలా తిట్టుకుంటున్నామని ఎవరికి తెలుసు కదా? మరి ఆయన చూస్తాడు కదా, ఆయన చూస్తాడు కదా. మనము ఆయన్ని ఎదురుగా ముఖస్తుతి చేస్తున్నాం కానీ ప్రక్కకి తప్పుకున్న తర్వాత ఆయన ఏం చేస్తున్నాం, మనం బాగా తిట్టుకుంటూ ఉన్నాం. మరి దేవుడు వాళ్ళని ముఖస్తుతి చేయటము చూస్తున్నాడు, పక్కకి వెళ్ళి తిప్పుకోవడము చూస్తున్నాడు, అన్నీ చూస్తున్నాడు. అయితే ఎదురుగా ముఖస్తుతి చేసి మరి పక్కకి వెళ్ళి తిట్టుకుంటే అది నిజమేనా? అది నిజమే కాదు. మరి దేవుడు ఏది చూస్తున్నాడు మనల్ని? మన హృదయాల్ని చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? మన హృదయాల్ని చూస్తున్నాడు. ఇలాగే మరి గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అనేక మంది ఇలాంటి వాటికి కూడా గురైన వాళ్ళు ఉన్నారండి. అనేకమైన సాక్షులట మనకి మేఘం వలె ఏం చేశారు, ఆవరించి ఉన్నారట మన పైన. ఎలాగ ఆవరించారంట? ఒక మేఘం ఎలాగ ఆవరిస్తుందో అలాగ ఆవరించి ఉన్నారు. మీకే జరిగినట్టుగా ఫీల్ అయిపోకుండా మీకు జరిగినవన్నీ గతంలో పూర్వీకులు కానించి వాళ్ళందరికీ కూడా ఇవన్నీ జరిగినాయి, మీకొక్కరికే జరగలేదు ఇది. అయితే వాళ్ళు ఎలాగా దాన్ని ఫేస్ చేశారు, దాన్ని ఏ రీతిగా దాని గుండా వాళ్ళు వెళ్ళారు, అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేటువంటివి వాళ్ళ ద్వారా మనకి ఏం వినపడుతున్నాయి, సాక్ష్యాలు వినపడుతున్నాయి. ఏం వినపడుతున్నాయి? సాక్ష్యాలు వినపడుతున్నాయి. అయితే ఈ సాక్ష్యాల్లో ఈరోజు కొన్ని సాక్ష్యాలు మీకు గుర్తు పెడతాను. చూడండి, శద్రకు మేషకు దానియేలు అబేద్నెగోల్ని ఏం చేశారు, వాళ్ళు బబులోను దేశానికి చెరగా తీసుకెళ్ళిపోయారండి. వాళ్ళ రాజకుమారులు, చెప్పాలంటే రాజకుమారులు, వాళ్ళలో ఏ లోపము లేదటండి. వాళ్ళలో ఏ లోపం కూడా లేదు అని చెప్తుంది వాక్యం. ఏ లోపము లేని రాజవంశంలో పుట్టి పెరిగిన ఏ మచ్చ లేని వ్యక్తులటండి వాళ్ళంట వాళ్ళు. అయినప్పటికైనా రాజశాసనాన్ని ఎక్కడ కూడా వాళ్ళు మరి తృణీకరించలేదు, కానీ తమకు కాపాడుకున్నారండి. ఏం చేశారు? తమకు కాపాడుకున్నారన్నమాట. తమకు కాపాడుకోవడం అనేటువంటిది ఎరిగి ఉండడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది అని వాక్యం చెప్తుంది అన్నమాట. అంటే రాజు మాట కాదనలేదు, అలా అని చెప్పేసి దేవుని యొక్క మాటని కూడా వాళ్ళు తృణీకరించలేదండి. అసలు ఎంత చాకచక్యంగా వాళ్ళు మెలిగారో చూడండి. రాజు మాట కాదనలేదు, అలా అని చెప్పేసి దేవుని యొక్క చిత్తాన్ని కూడా వాళ్ళు కాదనలేదండి. ఎంత తెలివిగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే తెలివికి మూలమని వాక్యం చెప్తుంది. ఎంత తెలివిని వారు ఉపయోగించారో మీరు ఆలోచించండి. జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ, దేవుని ఆత్మ ఎలాంటిదంట? జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ అంటండి. అది మనకిస్తాడట దేవుడు. యెషయా గారు 11వ అధ్యాయంలో మాట రాశాడండి. ఆయన మనకి జ్ఞాన వివేకాలు ఇస్తాడు. ఎప్పుడు? యెహోవా యందు భయము భక్తి కలిగి చెడుతనాన్ని విసర్జించి దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు ఆయన మనకి జ్ఞానము వివేకము మనకి అనుగ్రహిస్తాడు. అయితే నేను చూడండి,
ఆ రాజు తినే ఆహారము పానీయము తాగాలి అని చెప్పినప్పటికైనా మేము తాగము అని చెప్పలేదు, కానీ ప్రార్థన చేసుకున్నాడు ఆయన. ప్రభువా, ఆయన మద్యము తాగుతాడు, అది మొత్తైనది, అది మేము తాగకూడదు కదా. ఆయన విగ్రహారాధన ఆ దేవతకి అర్పిస్తాడు కదా, మరి బలిస్తారు కదండి. ఆ బలిచ్చిన మాంసాన్ని మేము తినకూడదు కదా, మరి ఇప్పుడు మేమేం చెయ్యం ప్రభా అని దాని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే ఆలోచన ఇచ్చాడు. దేవుడు ఆలోచనకి కర్తండి. మీకు చాలాసార్లు చెప్తాను, ఒక్కొక్కసారి ఏం చేయాలో మనకు అర్థం కాదండి. మనకు ఆలోచన రాదు, అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. అలాంటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రభువా, ఈ విషయంలో నేనేం చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు, నన్ను ఏం చేయమంటావు ప్రభువా, ఇలాంటి పరిస్థితి నాకు ఎదురొచ్చింది, ఇప్పుడు నేనేం చెయ్యను ఆయన, నాకు ఆలోచన చెప్పు తండ్రి. మనం ఏం చెయ్యాలంట? ప్రార్థన చెయ్యాలంటే. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే చక్కనే ఆలోచన ఇస్తారనమాట. చక్కని ఆలోచన ఇస్తాడండి. ఆయన ఆలోచనకి కర్త, ఆలోచనకి కర్త. ఇప్పుడు ఆలోచన అడిగితే దేవుడు ఒక చక్కని ఆలోచన ఇచ్చాడండి. ఆ యొక్క నపుంసకుడి చేతికి అప్పగించారు వీళ్ళందరినీ కూడా. అతనే వీళ్ళకి భోజనాలు ఏర్పాట్లు ఇవన్నీ కూడా చేయాల్సింది. అతను హ్యాండ్వర్లో ఉన్నారు వీళ్ళంతా కూడా. అయితే మరి ప్రతిరోజు వీళ్ళ మాంసం వండి ద్రాక్షారసం ఇచ్చి ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అది తినకూడదో త్రాగకూడదు. ఇప్పుడు ఏం చెయ్యాలని ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చిన ఆలోచన ప్రకారం అతను ఏం చేశాడు, అయ్యా మరి మాకు ఈ పదార్థాలు వద్దు, కానీ అంటే ఇలాంటివి మేము తినము అది ఇది అని చెప్పేసి అలా చెప్పలేదు అతను. ఇవి మేము తినం, కానీ మాకు పప్పులు శాఖధాన్యాలు ఇలాంటివి పెట్టండి, మంచినీళ్ళు ఇవ్వండి చాలు మాకు, ఇలాంటి రోజులు మాకు వద్దులేండి అని చెప్పేసి ఇలాంటివి మాకు అలవాటు లేదని చెప్పాడేమో ఒకవేళ. అంతే కదా, దేవుడి మీద పెట్టలేదు అక్కడ. ఇలాంటివి మాకు పడదు అని అక్కడ ఏమన్నా చెప్పాడో, మరి ఏం చెప్పాడో మనకు తెలియదు. కానీ అలా చెప్పినప్పుడు ఆయన అంటాడు కదా, నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు అసలు, అలా చేస్తే రాజ్యమైన ఊరుకుంటాడా మమ్మల్ని? మా పేకలు తీసేస్తాడు ఆయన ముందు అర్జెంటుగా. అంటే మమ్మల్ని చంపాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు. అడిగినప్పుడు ఎలా వచ్చిందా అనేసి, ఏం చేయమంటావు ప్రభు అన్నప్పుడు వెంటనే ఇచ్చేస్తాడండి ఆయన ఆలోచన. మీరు అనుకుంటున్నారు నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తే కానీ ఆలోచన చెప్పడేమో దేవుడు అనుకుంటాను. గంట సేపు ప్రార్థన చేస్తే వచ్చే ఆలోచన ఉంటుంది. ఒక్కొక్కసారి వెంటనే క్షణంలో ఇచ్చేస్తాడండి ఆలోచన. ఇప్పుడు ఏం చేయమంటావు ప్రభు, ఇలా చెయ్యి అంటే అది 2 మూడు తినబడదు మనకు తప్ప. ఆ ఆలోచన వచ్చేసింది అయింది. ఒక పని చేయండి, ఈ పప్పు ధాన్యాలు మంచినీళ్ళు మాకు ఇవ్వండి, ఒక్క 10 రోజులు చూడండి. ఈ 10 రోజులు చూసిన తర్వాత వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయో మా ముఖాలు ఎలా ఉన్నాయో మీరు చూడండి, దాన్ని బట్టి మీ ఇష్టం, మీరు ఏం చేస్తే అది చెయ్యండి అని చెప్పాడు అనమాట. ఇదేదో బాగానే ఉంది, 10 రోజులే అంటున్నాడు కదా, 10 రోజులు అంటే పెద్ద ఏం కాదులే అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అనుకుని 10 రోజులు ఆయన ఏం చేశాడంటే వీళ్ళకి ఈ పప్పులు కూరగాయలు ఇలాంటివి పెట్టాడు, మంచినీళ్ళే ఇచ్చాడండి. వీళ్ళకి మాంసం పెట్టలేదు, ద్రాక్షారసం ఇవ్వలేదండి. అయితే ఎప్పుడైతే ఇలా చేశాడో మరి వాళ్ళ ముఖాలు చూసినప్పుడు అంటండి, వీళ్ళ ముఖాల కంటే వాళ్ళ ముఖాలు తేజస్గా కనపడ్డాయట, ప్రకాశంగా కనపడ్డాయటండి. ఈ మాంసం ద్రాక్షారసం తాగిన వాళ్ళ ముఖాల కంటే వీళ్ళ ముఖాలు తేజస్సుగా చక్కగా కనిపిస్తాయి అంటండి. మన ముఖాల్లో కూడా ఎక్కువగా దేవునితో అటాచ్మెంట్ కలిగి ఉంటే మన ముఖాల్లో కూడా దేవుని యొక్క తేజస్సు కనిపిస్తూ ఉంటుందండి. ఆయన వెలుగు కనిపిస్తూ ఉంటుంది మన ముఖంలో. దేవునితో మనతో ఆయన ఎప్పుడైతే మిళితమై ఉన్నామో ఆయన వెలుగు మనలో కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అయితే మరి
భూ సంబంధించిన వాటితో ముఖాలు చేసుకోవడం వేరు, దేవుడిచ్చే వెలుగు వేరు అన్నమాట అండి. ఆయన ప్రకాశం వేరు. ఈ రీతిగా చూసినప్పుడు ప్రకాశంగా కనిపించేది. ఇదేదో బాగానే ఉంది, వీళ్ళకంటే వీళ్ళే బాగున్నారని చెప్పేసి 3 సంవత్సరాలు అదే కంటిన్యూ చేశాడు. ఏం చేశాడు ఆయన? వాళ్ళ మీద ఏమైనా గొడవ పెట్టుకున్నాడా? వాళ్ళని ఏమన్నా అన్నాడా? ఏం అనలేదు, ఏం చేయలేదు. కానీ ఎప్పుడైతే మనం దేవునితో బాగా అనుసంధానమై ఉంటామో, దేవుడికి ఏది ఇష్టమో అదే మనం చేస్తున్నామో, అప్పుడు దేవుడు మనకి చక్కని ఆలోచన ఇచ్చి మరి ఏది మన మీదకి రాకుండా చేస్తాడండి. హల్లెలూయా. మనకు అసలు ఇది ఏది రాదు. మా జీవితాల్లో మేమే చాలా దేవునికి ఎంతో వందనాలు చెల్లించుకుంటామండి. ఏది మా మీదకి రాకుండా అలాగా దొరిలించేస్తాడు అన్నమాట దేవుడు. మా తప్పు ఏమీ లేకుండా దేవుడు అలా మమ్మల్ని భద్రపరుస్తూ ఉంటాడు, కాపాడుతూ ఉంటాడు అన్నమాట. ఈ విషయంలో దేవుడు మనల్ని ఎంత సేవ్ చేశాడు, ఈ విషయంలో దేవుడు మనల్ని ఎంత కాపాడాడు, నిజంగా దేవుడు ఎంత మనకు సహాయం చేశాడు అని మా బిడ్డలో మేము కూడా దేవుడిని ఎంతగానో మేము స్తుతిస్తూ ఉంటామన్నమాట అండి. ఎందుకంటే అదే పనిని మనం చేసుకోవాలంటే మనం చేసుకోలేమండి. ఎన్నో నిందలు వచ్చి మన మీద పడిపోతూ ఉంటాయి, ఎన్నో మనం అనుభవించాల్సి వస్తుందండి, ఎన్నో గొడవలు పడిపోవాల్సి వస్తుంది అన్నమాట. అలాంటి వాటన్నిటి నుంచి కూడా దేవుడు మమ్మల్ని ఎలా తప్పిస్తాడో మాకు తెలియదండి. అసలు కొన్ని అయితే తెలుస్తాయి, కొన్ని అయితే అసలు అది ఏం జరిగిందో కూడా మాకు తెలియదండి. దాని రిజల్ట్ ఎప్పుడుకో మాకు అర్థమవుతుంది అన్నమాట. ఎప్పుడుకో మాకు అర్థమవుతుంది. ఇలా జరిగిందా అని చెప్పేసి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తామండి. దేవా, ఇంత కృప మా ఎడలో చూపిస్తున్నావయ్యా, నీకేమిచ్చి నీ రుణం తీర్చగలను ఆయన. ప్రభు, ఇంతగా మమ్మల్ని కాపాడుతున్నావయ్యా, భద్రపరుస్తున్నావు బట్టి నీకు వందనాలు ప్రభు అని మేము దేవుడికి ఎంతగానో చెప్పుకుంటాము. అయితే నిజంగా దేవుడు మన జీవితాల్లో చేసిన కార్యాలకు ఏమిచ్చినా ఆయన రుణాన్ని తీర్చలేదు. మీరేం చేసుకుంటారో నాకు తెలియదు, కానీ నేనైతే నా జీవితకాలం అంతా పనిచేసిన మీ రుణాలు నేను తీర్చలేదు ఆయన అనిపిస్తున్నాను అంతా అలాగా చెప్పుకుంటాను. దావీదు తన మనసుతో చెప్పుకున్నట్టుగా దేవుడితో చెప్పుకుంటూ ఉంటానండి. అయ్యా, నువ్వు నా జీవితంలో, నా కుటుంబంలో, సేవలో నేను చేసిన కార్యాన్ని నేను తీర్చలేదు తండ్రి అని దేవుడికి వందనాలు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాను. ఒక్కోసారి నోటితో చెప్తాను, ఒక్కోసారి కన్నీళ్ల రూపంలో చెప్తాను. ఎంతగా భద్రపరుస్తున్నావయ్యా, ఎంతగా కాపాడుతున్నావు, ఎంతగా సహాయం చేస్తున్నావయ్యా, ఏమిచ్చి నీ రుణం తీర్చగలనయ్యా. నిజమా కాదా? మనం ఏమిచ్చైనా ఆయన రుణాలు తీర్చగలుగుతాము, తీర్చలేదు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఈ పక్షముగా నేను ఉన్నాను అన్న వారందరూ సైడ్ అయిపోతారు, ఒంటరిగా నేను మిగిలిపోతావు. అలాంటప్పుడు ఎవరు సహాయం చేస్తారు కదా? దేవుడే మన సహాయం. మా పరాయి దేశంలో వాళ్ళకి ఎవరు సహాయం అండి? వాళ్ళ పక్షాన్ని ఎవరు మాట్లాడతారు? వాళ్ళని ఏదైనా చేస్తే అడిగే వాళ్ళు ఎవరున్నారు? వాళ్ళకి అక్కడ ఏమీ లేదు అక్కడ. కానీ దేవుని యొక్క అదృశ్యమైన కాపుదల వాళ్ళకే ఉన్నారు. అదైన తర్వాత వాళ్ళని వీళ్ళని ప్రశ్నలు అడిగితే ఆ రాజు వాళ్ళకంటే వీళ్ళు 10 రెట్లు ఎక్కువ చెప్పారట. 10 రెట్లు ఎక్కువ జ్ఞానం వీళ్ళ దగ్గర కనిపించినట్టు రాజుకి వెళ్ళి మాంసం తింటున్నారో లేదో ఇవన్నీ ఏమన్నా తెలుసా? ఏమీ తెలియదు. అంటే ఎవరిని వాడుకోవాలో, ఎక్కడ వాడుకోవాలో అలా వాడుకుంటాడండి దేవుడు. మనకి తెలియదు, మనకే తెలియదండి. ఎవరిని వాడుకుంటాడో వాళ్ళనే వాడుకుంటాడు. ఏ టైంలో వాడుకోవాలో ఆ టైంలోనే వాడుకుంటాడు. ఎలా వాడుకోవాలో అలాగే వాడుకుంటాడు. ఎక్కడ ఏది కూడా రాజుకి ఎంత తెలుసా అంటే ఏమన్నానే తెలియదు. కానీ జ్ఞానంలో చూస్తే వాళ్ళకంటే వీళ్ళే
ఎక్కువగా కనిపించాడు. అప్పుడు ఆ రాజు ఏం చేశాడో తెలుసా, వాళ్ళకి పోషించాడు. వాళ్ళందరికీ ఇవ్వలేదు కానీ దానియేలుకి ఇచ్చాడు. దానియేలుకి ఇచ్చినప్పుడు చూడండి, వాళ్ళకి చెప్పిందే దానియేలు. ఆ మాంసం తినకూడదండి, అది తాగకూడదని చెప్పింది ఎవరు? దానియేలు. అందుకే దేవుడంట అతని మీద కరుణా కటాక్షాన్ని కలిగి చేశాడన్నమాట. యెహోవా దానియేలు మీద నపుంసకుడికి అంటండి కరుణా కటాక్షాన్ని కలిగి చేశాడు అనుకుంటుంది అనమాట. కటాక్షం ఎవరి మీదకి వస్తుందంటేనంట, మరి సామెతల్లో రాస్తాడు సొలొమోను గారు, సత్పురుషుల మీదకి దేవుని యొక్క కటాక్షం వస్తుందటండి. సత్పురుషులు అంటే ఎవరండి? మంచి పురుషులు అని అర్థం అన్నమాట. అంటే దేవుని యొక్క స్వరూపము కలిగిన వారు అని అర్థం అండి. అక్కడ పురుషులైనా స్త్రీలైనా కూడా దేవుని యొక్క స్వరూపం అంటే ఆయన స్వభావాన్ని ధరించుకున్నవాడు. ఆయన స్వరూపం అంటే ఏంటండి? యేసు ప్రభువులా మనం అయిపోము. మనం ఎలా ఉన్నాం అలాగే ఉంటాం, కానీ క్రీస్తుని ధరించుకుంటామండి. అది క్రీస్తుని ధరించుకున్నప్పుడు ఆయన స్వభావాన్ని ధరించుకుంటామంట. మనం ఏం చేస్తాం? ఆయన స్వభావాన్ని ధరించుకుంటామంట. ఆయన స్వభావాన్ని ఎప్పుడైతే ధరించుకున్నామో యెహోవా యొక్క కరుణా కటాక్షాలు మా మీదకే వస్తాయండి. మరి అంటది కదా, ఈ దీనురాల్ని యెహోవా కటాక్షించెను అంటే ఆయన కనికరం నా మీదకి వచ్చింది అని చెప్తున్నాను. దేవుని యొక్క కనికరం అంట అందరి మీదకే రాదు కానీ కొందరి మీదకి వస్తుందంటండి. ఒక్కోసారి అనారోగ్యంతో ఉన్న బాధపడుతున్న రోగుల మీద ఆయన కనికరపడ్డాడట. నాయని గ్రామంలో విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు ఆమె మీద కనికరం వచ్చిందంట. ఆయన 3 రోజులు ఆకలితో దేవుని మాటలు విన్నవారి మీద దేవుని కనికరం వచ్చిందండి. అంటే ఏ టైంలో ఎవరి మీద కనికరం వస్తుందో మనకి తెలియదండి. మన మీద ఆయన కనికరం రావాలి అంటే మనము ఆయనలాగా ఏం చేయాలి? ఈ లోకంలో జీవించాలి. క్రీస్తు రక్తంలో కడగబడాలి. క్రీస్తు స్వభావాన్ని మనము ధరించుకోవాలండి. క్రీస్తు స్వభావాన్ని ధరించుకోవాలి. అప్పుడు ఆయన కరుణా కటాక్షాలు మన మీదకి వస్తాయటండి, వస్తాయట. అయితే దానియేలుకి ఒక జాబ్ ఇచ్చాడు ఆయన. వీళ్ళందరికంటే ఇతను చాలా జ్ఞానంగా ఉన్నాడు ఇతను అని అతనికి ఒక జాబ్ ఇచ్చాడు. జాబ్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే, సార్ వీళ్ళ కూడా ఏదో చిన్న చిన్న జాబులు ఇవ్వండి, ఖాళీగా ఉన్నారండి వీళ్ళు అని చెప్పాడట. చెప్పినప్పుడు వాళ్ళకు కూడా ఏం చేశాడు? చిన్న చిన్న జాబులు ఇచ్చాడు అన్నమాట. చిన్న చిన్న జాబులు ఇచ్చాడు. ఆ జాబుల్లో వీళ్ళు ఏం చేశారంటే అలాగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నారు అన్నమాట. పరీక్షలు రాకుండా మానేలేదు సుమాండి. పెద్ద విగ్రహాన్ని నిర్మించి ఆ విగ్రహానికి సాగిలు పడి నమస్కారం చెయ్యాలి అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు వీళ్ళు ఈ జాబుల్లో ఉండడం ఇష్టం లేక ఆ సాగిలు పడి ఆ విగ్రహానికి నమస్కారం చెయ్యాలి అని ఇండైరెక్ట్గా ఆలోచన చేశారట. ఏం చేశారు? ఇండైరెక్ట్గా ఆలోచన చేశారు. చేసినప్పుడు వాళ్ళ నమస్కారం చేశారా? చెయ్యకపోతే వీళ్ళే ఆలోచన చెప్పారు రాజుగారికి. ఏమని? రాజా, ఆ విగ్రహానికి నమస్కారం చేయకపోతే మరి అగ్నిగుండంలో వేస్తానని చెప్పండి అని. అప్పుడు సకల వాయిద్యాలు వాయించబడుతున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే దాన్ని ఏమంటారు? విగ్రహ ప్రతిష్ట. ఆ ప్రతిష్టకి వీళ్ళ సాగిలు పడలేదంట. ఏవండి, అంటే 100,000 కోట్ల మంది ఉన్నప్పుడు వీళ్ళు మాత్రం సాగిలు పడలేదని ఎలా కనపడింది వాళ్ళకి? వీళ్ళ మీద నిఘా వేసి ఉంచారు వాళ్ళు. అది ఏం చేశారు? నిఘా వేసి ఉంచారండి. లేకపోతే వీళ్ళు ఎలా కనపడతారు అంత జనంలోని? రాజా మీరు ఇలా చెప్పారు కానీ పలానా ఓళ్ళు సాగిల పడలేదు అని చెప్పారట. అవునా అని వాళ్ళని పిలువనంపించి ఆయన చెప్పాడట. ఏంటి మీరు సాగిల పడలేదని తెలిసింది నాకు, మరి మళ్ళీ సకల వాయిద్యాలు వాయించబడతాయి, మీరు సాగిల పడి నమస్కారం చేయండి అన్నాడు. అంటే వాళ్ళు చెప్పేశారు. ఇప్పుడు ఇంకా దాపత్వం లేదు, ఇంకా ఇప్పుడు దాక్కోవట్లేదు. ఇంకా
ఏమంటున్నారు? రాజా మీరు ఏమనుకున్నా సరే కానీ మేము మాత్రం ఆ ప్రతిమకి నమస్కారం చెయ్యము, ఆ? మీరు ఏమన్నా కానీ మేము చెయ్యు రాజా అని చెప్పేశారంట. మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తానని తెలుసా అన్నాను. తెలుసండి అన్నాను. తెలిసి ఉండి కూడా మీరు నమస్కారం చేయండి అని ఎలా చెప్తున్నారు మీరు అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అంటారు కదా, ఈ అగ్నిగుండం నుండి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగిన సమర్థుడు, ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేమైతే ఆ ప్రతిమకి నమస్కారం చేయము అన్నారు. అన్నప్పుడు ఆ రాజు అసలు వీళ్ళకి ఎంత పొగరో, పరాయి దేశం నుంచి బానిసలుగా తీసుకొస్తే అసలు బానిసలము అన్న జ్ఞానం కూడా వీళ్ళకి లేదు, లేకుండా మనకు నమస్కారం చేయను అని చెప్పేసి ఎంత ఖచ్చితంగా చెబుతున్నారు. వీళ్ళు అగ్నిగుండంలో అయినా పడతారట కానీ నమస్కారం చేయరట. ఆ అగ్నిగుండాన్ని 7 అంతలు చేయండి రా అన్నాడు. ఏం చేయమన్నాడు? 7 అంతలు చేయమన్నాడు. 7 అంతలు చేయమని ఆయనకి అత్యాగ్రహం వచ్చేసిందంటే. ఏమొచ్చేసింది? అత్యాగ్రహం అంటే ఆగ్రహం కాదంట, అత్యాగ్రహం అంటే ఇక చాలా ఆగ్రహం వచ్చేస్తుంది అన్నమాట. అయితే ఆగ్రహం వచ్చేసి ఏం చేశాడంటే ఆయన ఆ దేశంలో ఉన్న బలమైన వ్యక్తులు పిలిచాడట. అంటే ఎక్సర్సైజ్ బాడీలు అంటారే, చూసారా మీరు? టీవీల్లో కనబడతారు. మీరు డైరెక్ట్గా చూడటానికి వాళ్ళు మీకు కనపడరు కానీ టీవీల్లో చూసారా? ఎంతమంది చూసారు? చాలా బలంగా ఉంటారు కదా వాళ్ళు, దృఢంగా బలంగా ఉంటారు అన్నమాట. అలాంటి ఎక్కడి నుంచి అక్కడికి వచ్చేస్తారు అంత బలవంతులాడు. ఇప్పుడు వీళ్ళని విసిరేయడానికి వాళ్ళు రప్పించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళని బంధించి, బంధకాలతో బంధించి వాళ్ళు విసిరేస్తారట అగ్నిలో. ఎక్కడికి విసిరారు అంటే అగ్ని మధ్యలో పడేటట్టు విసిరారట. అంటే మాత్రం కొంచెం పక్కలకి అటుపక్క ఇటు పక్క పడితే వాళ్ళు యువతలకు వచ్చేస్తారో అనుకోవాలన్నమాట. అగ్ని మధ్యలో పడేటట్టు విసిరారటండి. విసిరినోళ్ళు కాలు చచ్చిపోయారటండి. విసిరినోళ్ళు కాలు చచ్చిపోతే లోపల పడ్డ వాళ్ళకి ఏముంటారు చెప్పండి? వాళ్ళ ముందే బూడిదైపోవాలి కదా. బూడిద అవ్వలేదు సరికదా వాళ్ళు ఏం చేస్తున్నారటండి? బంధకాలు లేకుండా తిరుగుతున్నారంట. అంటే అగ్నిలో పడితే ఇప్పుడు వీళ్ళకి ఏమైంది? బంధకాలు ఊడిపోయినాయి తప్ప తల వెంట్రుక కూడా కాలలేదటండి. ఎందుకు అలా జరిగింది అంటే వారి యొక్క విశ్వాసమే వారిని అగ్ని బలాన్ని చల్లార్చింది అని రాయబడి ఉంటుందా. మన విశ్వాసమేనంట మనకు వచ్చే సమస్యల యొక్క బలాన్ని ఏం చేస్తుందట? అది తగ్గించేస్తుంది. ఎంత బలమైంది మన మీదకి వచ్చినా ఇప్పుడు అగ్నిలో మనం పడ్డామనుకోండి, ఆ అగ్నికి కూడా ఏమైపోతుందంట? మనకున్న విశ్వాసం దాన్ని చల్లార్చేస్తుంది. అంటే అగ్ని అని కాదు కానీ అగ్ని లాంటి శ్రమ అండి అది. బాబోయ్ ఈ శ్రమతో నా పని అయిపోయినట్టే, ఇంకా నేనేం చేయలేను ఇంకా అని అంటారే, అది అగ్ని లాంటి శ్రమ అంటేనంట. అది ఇంకెవరి వల్ల కాదు. ఎవరు సహాయం చేసినా కూడా ఇంక దానిలో నుంచి విడుదల పొందలేరు ఇంకెవరో కూడా. అలాంటిది అనమాట అగ్ని శ్రమ అంటే. అక్కడ వాళ్ళకి ఎవరన్నా హెల్ప్ చేసి వాళ్ళు ఉన్నారా? ఎవరూ లేరు. రాజే వాళ్ళకి విరోధంగా ఉంటే ఇంక వాళ్ళకి ఎవరే హెల్ప్ చేస్తారు అక్కడ? ఇంకా రాజు వాళ్ళకి విరోధి కాదు, రాజు విరోధిగా అయ్యేటట్టుగా చేస్తారు వాళ్ళు. అది అర్థమైందా? రాజుకి విరోధంగా చేసేసారండి వాళ్ళంటే. రాజు అంటే వాళ్ళకి పడనట్టుగా చేసేసారన్నమాట. చేసేసినప్పుడు ఆయన అలాగే చూస్తున్నాడంట. ఆయన ఒక మాట మాట్లాడతాడండి, అసలు ఎవరిని బట్టి మీకు ఈ ధైర్యం ఈ బలముని? ఇన్ని దేశాల మీదకి నేను యుద్ధానికి వెళ్ళాను, ఏ దేవత కూడా నా చేతిలో నుంచి ఎవరినైనా రక్షించిందా? అలాగే మిమ్మల్ని కూడా ఎవరు కూడా రక్షించలేరు అని చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఎంత ధైర్యంతో మాట్లాడుతున్నారంటే, మరి ఆయన నెబుకద్నెజరు
అని ఇప్పుడు పేరు పెట్టి పిలుస్తున్నారండి. రాజుని ఎవరైనా పేరు పెట్టి పిలుస్తారా? అంటే ఇంక ప్రాణం ఉంటే ఏంటి పోతే ఏంటి అన్న స్థితికి వచ్చేసారా లేదా? వచ్చేసి ఇప్పుడు ఏమంటున్నారు? ఓ నెబుకద్నెజరు, ఇందును కూర్చిన చింత మాకు లేదు. ఆ అగ్నిగుండంలో మేము పడినా మా దేవుడు మమ్మల్ని రక్షించగలదు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా మేము మాత్రం మా పని చేయము అని చెప్పారు. చెప్తే మరి ఆయన నా చేతిలో నుంచి ఎవ్వరూ విడిపించలేదు అని అన్నాడు కదా ఆయన. ఆ మాటకి దేవుడు ఏం చేశాడంటే ఇప్పుడు నెబుకద్నెజరు కన్నులు తెరిచాడండి. అక్కడ కన్నులు అంటే ఈ కళ్ళు కాదు, ఆత్మనేత్రాలు తెరిచాడు అనమాట. ఆత్మనేత్రాలు తెరిచేటప్పటికి ఈ అగ్ని లోయలో చక్కగా తిరుగుతున్నారంట. ఆయనకి తప్ప ఇంకెవరికి హల్లెలూయా రాదా? దేవుణ్ణి మహిమపరచాలండి మనం. ఇప్పుడు సేవకులు తిట్టేస్తున్నారు తెలుసా మీకు ఆ సంగతే? హల్లెలూయా చెప్పకపోతే తిడుతున్నారు. దేవుడిని మహిమపరచలేకపోతున్నారా అని. ఎందుకంటే దేవుని రాకడ సమీపముగా ఉందండి. అందుకే ఎవరు ఊరుకోవట్లేదు, పెద్ద పెద్ద దైవజాన్ని ఊరుకోవట్లేదు. కాంప్రమైజ్ అయిపోయే సేవకులకి అయిపోతున్నారు లేండి. నేను ఇంకా ఒక్కసారి చెప్తున్నాను కానీ అలా 10 సార్లు చెప్పేస్తున్నారు అన్నమాట. నేను చెప్పవసరం లేదు, మీరే చెప్పాలి హల్లెలూయా అని. దేవుని మహిమ కలిగిన కార్యాలు విన్నప్పుడు ఏం చేయాలి? పల్లెటూరులో వెళ్ళి చూడండి. అంటే మనది పట్టణం కాదనుకోండి, మాది ఏంటంటే మన పల్లెటూరు కాదు, పట్టణం కాదు, ఇదేంటో వయసు లేదు మాకు. ఏజెన్సీ అంటే టౌన్ మనుషుల్లాగా ఉంటారు, పల్లెటూరు మనుషుల్లాగా ఉంటారు. మొత్తం అంతా సాంబార్లాగా వెలికిపోయిపోయి ఉంటుంది అనమాట. అందులోనే వంకాయ ఉంటుంది, అందులోనే బెండకాయ ఉంటుంది, అందులోనే ఆనపకాయ ఉంటుంది, అందులోనే ములక్కాడ ఉంటుంది, అందులోనే టమాటా ఉంటుంది, అందులోనే పప్పు ఉంటుంది. ఎన్ని రకాలు పడతాయి అందులోని. ఇది మంది. చెప్పండి హల్లెలూయా చెప్పండి. దేవుడికి మహిమ కలగాలని చెప్పి చెప్పాలి మనం. అంతే తప్ప దూరం కూర్చుకోకూడదు. ఆయన కార్యాలు విన్నప్పుడు ఆయన ఏం చేయాలి? మనం వాగ్దానాన్ని దాటిన తర్వాత ఎవరన్నా చెప్పారా ఇది చేయమని? మిరియాం ఏం చేసింది? తంబురు తీసుకుని నాట్యం చేస్తూ స్తుతించిందా లేదా దేవుడిని? ఆమెతో పాటు అనేక మంది స్త్రీలు కలిశారు. అలాగా దేవుని మహిమ కలిగిన కార్యం చెప్పగానే మీరు అందరూ ఏం చేయాలి? హల్లెలూయా అని గట్టిగా చెప్పాలి, నెమ్మదిగా కాదు. మన స్వరం ఎంత ఉందో అంత పెట్టి చెప్పాలంటే అప్పుడే మనకి ఎనర్జీ వస్తూ ఉంటుంది అనమాట. నీరసం రాదు, ఎనర్జీ వస్తుంది. ఈ యొక్క రాజు కన్నులు తెరిచాడట దేవుడు. ఆ కన్నులు తెరిచేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు? బంధకాలు లేకుండా ఫ్రీగా తిరుగుతున్నారట నలుగురు. అదేంటి మనం వేసింది ముగ్గుంది కదా, నలుగురు తిరుగుతున్నారేంటి? ఆ నాలుగు అనే యొక్క స్వరూపము దేవతా స్వరూపంలా ఉంది అంటున్నాడు. అంటే దేవుడు అంటాం వాళ్ళకి తెలియదు, దేవతనే అంటారు. అందుకని దేవుడు అన్న మాటకి బదులు అతను ఏమంటున్నాడు? దేవతా స్వరూపంలా ఉందేంటి అంటే అతని యొక్క ఆయన యొక్క స్వరూపము మనుషుల యొక్క స్వరూపములాగా లేదు. అక్కడ ఒక అన్యుడు గ్రహిస్తున్నాడండి. అక్కడ ఒక అన్యుడు గ్రహిస్తున్నాడు అని అతను కూర్చున్న సింహాసనం మీద నుంచి అట తీవ్రంగా లేచాడటండి. లేవడం వేరు, తీవ్రంగా లేవడం వేరు. ఆ తీవ్రంగా లేచి మనం వేసింది ముగ్గుంది కదా, నలుగురు కనబడుతున్నారు నాకు, అందులో బంధకాలు లేకుండా తిరుగుతున్నారు అని. ఈయనకి ఏదో మెంటలు వచ్చేసి ఉంటుంది, వాళ్ళ మీద కోపం వచ్చేసింది కదా ఇది, అందుకే ఈయనకి ఏదో మెంటలు వచ్చేసి ఉంటుంది. ఏసునోడేమో కాలిపోయి చచ్చిపోయాడు, లోపల పడ్డవాడు అంట క్షేమంగా దిగుతున్నాడంట, అలాగే దేవుడు కూడా ఉన్నాడా అంటూ పాట చెప్తున్నాడు అని వీళ్ళు అనుకుని రాజా వాళ్ళ బయటికి రమ్మని తెల్లండి అన్నారు.
అప్పుడు శద్రకు మేషకు అబేద్నెగోలారా బయటికి రండి అన్నాడు ఆయన. వాళ్ళ బంధకాలు లేకుండా బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసినప్పుడు గబగబా వాళ్ళందరూ వచ్చి ఒకరి జుట్టు పట్టుకుని చూస్తున్నారంట. వెంట్రుక ఎంత స్మూత్గా ఉంటుందంటే మీకు తెలుసు. ఇప్పుడంటే మనకి ఇంకా స్టవ్లు వచ్చినాయి కనుక తెలియట్లేదు, కానీ దీపాలు వెలిగించిన టైంలో, పొయ్యిల్లో మంటలు పెట్టిన టైంలో ఎంతమంది జుట్టు కాలిపోలేదు చెప్పండి? ఖాళీగా లేదా? ప్రతి ఒక్కరి జుట్టు కాలుతుంది. మీరు చెప్పినా చెప్పకపోయినా దీపం వెలిగించమ్మా అంటే ఇలా వెలిగింటారు మీరు, ఈ జుట్టు కాలిపోతూ ఉంటుంది. ఆ వెంటికి వెళ్ళి పడి ఏం చేస్తుంది? ఆ వెంటికి కాలిపోయి అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ స్మెల్ కూడా రావట్లేదు. జుట్టు కాలేదు సరికదా, ఒకవేళ పొరపాటు ఒక వెంట్రుకైనా కాలు ఉంటుందేమో అనేసి జుట్టును వాసన చూస్తున్నారంటే ఒక వెంట్రుక కూడా కాలేదండి. బట్టలు ఎలా వేసుకున్న బట్టలు అలాగే ఉన్నాయంటండి. ఈ బట్టలు కూడా వాసన చూస్తున్నారంట. ఎందుకంటే అగ్ని దగ్గర కూర్చున్నప్పుడు మీరు ఎప్పుడైనా చలిమంటల దగ్గర కూర్చోండి, అగ్ని వాసన వస్తుంది, ఒక రకమైన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ కూడా రావట్లేదట. ఏంటి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆ బాడీ బిల్డర్సే ఖాళీ చచ్చిపోయారు కదా, వేసుకోరు, ఈ లోపల పడ్డ వాళ్ళు ఏంటి ఎంత క్షేమంగా ఉన్నారు అని అందరూ ఆశ్చర్యపోయారట. ఈ రాజు కూడా ఆశ్చర్యపోయి అంటాడు కదా, వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. అంటే మన విశ్వాసం వలన మన పరీక్ష వలన ఎవరి కళ్ళు తెలుస్తాడు దేవుడు? మనల్ని ఎవరైతే అన్నారో వాళ్ళ కళ్ళు తెరుస్తాడు దేవుడు ఒక రోజుని. నీకంటే ఎక్కువ అవుతారు వాళ్ళకు. అతని కన్నులు తెరిచాడు దేవుడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు, ఇలాంటి దేవుడు లోకంలో ఎక్కడా కూడా లేడు, ఆయనే పూజార్హుడు, ఆయనే మాత్రమే పూజకు అర్హుడు, ఆయన మాత్రమే మీరందరూ పూజించండి, లేకపోతే మీ అందరి ఇల్లు కూడా పెంటల్లా చేయించేస్తాను నేను అంటున్నాడు. చూసారా ఎలా వచ్చిందో? వాళ్ళు ఏమైనా అన్నారండి, ఆ ప్రతిమకు మేము నమస్కారం చెయ్యము, అదొక్కటే వాళ్ళు అన్నది అంతే. వాళ్ళు ఇబ్బంది పెట్టేస్తున్నారు, అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టేస్తున్నారు. అంటే ఇది ఒక పరీక్ష, వీళ్ళకి అగ్ని పరీక్ష ఇది. ఈ అగ్ని పరీక్షలో వీళ్ళు గెలిచారా లేదా? వీళ్ళు గెలవడమే కాదు, కానీ ఆ రాజు యొక్క హృదయాన్ని కూడా ఏమైపోయింది? రాజు యొక్క హృదయం అంట దేవుని యొక్క చేతిలో ఎలా ఉంటుందంట తెలుసా? ఎలా ఉంటుంది? నీటి కాలువలా ఉంటుందంటే రాజు యొక్క హృదయము దేవుని యొక్క చేతిలో నీటి కాలువలా ఉంటుందంటే. రాజును సైతము మార్చారా లేదా? వీళ్ళు వాళ్ళకి ఆమె సువార్త చెప్పారా? నువ్వేదో చేస్తానంటావు కానీ మా దేవుడు ఎలాంటి వాడు అనేసి వాళ్ళకి కావాలని చెప్పలేదు, చెప్పాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అక్కడ. కొన్నిసార్లు మనం అవతల వాళ్ళు ఏమి అనకపోయినా అనేలా చేస్తారండి. అప్పుడు ఇంక నోరు మూసుకోకూడదు. మనం నోరు తెరవాల్సిన టైంలో తెరవాలి, మూయాల్సిన టైంలో మూయాలి. అనవసరంగా వాళ్ళ జోలికి ఏమైనా వెళ్ళలేదు. కానీ వాళ్ళే వీళ్ళని ఏం చేశారు? ఒక రకంగా చెప్పాలి అంటే రెచ్చగొట్టారండి. ఏం చేశారు? రెచ్చగొట్టినప్పుడు వాళ్ళ దేవుడు ఎలాంటి వాడో వాళ్ళు చెప్పారు. అంతేనా? క్షేమ చేశారు. ఆ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పారు, అంతే. ఇంకా ఒక మాట ఏమి ఉపయోగించారు? మా దేవుడు రక్షించగలిగిన సమర్థుడు, రక్షించకపోయినా మేమేం చెయ్యం అంటే ఆయన మమ్మల్ని రక్షించినా పర్వాలేదు, రక్షించకపోయినా పర్వాలేదు అంటే
ఈ మాట మాట్లాడాలంటే వాళ్ళకి ఎంత ధైర్యం ఉండాలండి, చాలా ధైర్యం ఉండాలి కదా. చాలా మరి దేవుడు రక్షించాడా లేదా వాళ్ళని? కానీ నేను రక్షించాను అని అనట్లేదు దేవుడు అక్కడ. వారి యొక్క విశ్వాసము అగ్ని బలాన్ని చల్లార్చింది అని చెప్పేసి పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నాడు ఈ మాట. వాళ్ళ విశ్వాసం వల్ల చాలా కార్యాలు జరిగినాయి అని చెప్పేసి ఎరుకో వాళ్ళ మూలినియి, సింహాల గోళ్ళు మూయబడినవి, అగ్ని బలం చల్లారిపోయింది, ఇలాగ చాలా విషయాలు చెప్తున్నాడు అన్నమాట అండి. సూర్యచంద్రులు లాగిపోయారు. వాళ్ళ విశ్వాసము వాళ్ళ విశ్వాసము వాళ్ళ విశ్వాసము విశ్వాసం అనేటువంటిది చాలా బలమైందండి. విశ్వాసం అనేటువంటిది చాలా బలమైంది అన్నమాట. అది మనం కలిగి ఉంటే ఇంక తిరిగి ఉండదండి. అది కలిగి ఉంటే తిరిగి ఉండదండి. అంత 100% దేవుని మీద మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అన్ని విషయాల్లో కూడా దేవునికి లోబడి ఉండాలి. ఇదైతే చూపిస్తూ ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. చెడుతనాన్ని విసర్జించాలి, అసహించుకోవాలి. యథార్థమైన జీవితాన్ని జీవించాలి, నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. ఇవన్నీ మనము కలిగి విశ్వాసముతో మనం ఉన్నప్పుడు మన విశ్వాసము ప్రతి దాన్ని కూడా ఏం చేయగలుగుతుంది? జయించగలుగుతుందండి. జయ జీవితాన్ని మనకిస్తుందండి. అందుకే దేవుడు మాట్లాడే ప్రతి మాట కూడా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నీకు సమాధానం, నీ విశ్వాసం వల్ల ఇది జరిగింది, అది జరిగింది. ప్రతిదీ కూడా అదే మాట వాడతాడండి ఆయన. నేను చేశాను అని చెప్పడు, కానీ నీ విశ్వాసం వల్లే జరిగింది. దేవుని దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం ఎలా చేయాలి ప్రార్థన? దేవుడు తప్పకుండా ఇది చేయగలడు నా జీవితంలో అని మనము విశ్వాసంతో దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేని గురించి నువ్వు ప్రార్థన చేసావో అది జరిగిందని నువ్వు నమ్ము, అప్పుడు అది జరుగుతుంది అంటాడు అన్నమాట. ప్రార్థన చేయటమే కాదండి, అది జరుగుతుందని ఏం చేయాలంటే మనం నమ్మాలంటే నమ్ముంటే నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయిపోయింది పరీక్ష, అయిపోయింది, విజయం వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళ పోస్టులు హెచ్చించబడ్డాయి. హల్లెలూయా. పరీక్ష అయిపోయాక ఏముంటుందండి? మరి విజయం ఉంటుంది కదా. ఇప్పుడు పోస్టులు మరొక పోస్టులోకి వెళ్ళిపోయాయి అంటే కింద పోస్టులోకి రాలేదు, పై పోస్టులోకి వెళ్ళేది. పై పోస్టులోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు స్పెషల్గా ఎవరికి వచ్చింది పరీక్ష? దానియేలుకి వచ్చింది. మరి అన్యరాజే కదండి అతను. అన్యరాజు అయినప్పటికైనా దానియేలుకి ఏ పోస్ట్ అయితే ఇచ్చారో ఆ పోస్ట్కి న్యాయం చేస్తున్నాడంటండి. మనకి ఏ పోస్ట్ని అయితే ఇచ్చిందో గవర్నమెంట్, ఆ పోస్ట్కి మనం ఏం చెయ్యాలి? న్యాయం చెయ్యాలి. నీ అధికారి చూస్తున్నాడా లేదా, నీ పక్కోడు చూస్తున్నాడా లేదా, ఇది నీకు అనవసరం. నువ్వు చేయటం నేను చూడలేదు అంటారు నీ పక్కోళ్ళు. నువ్వు చూడలేదేమో, నేను చేశాను అంటావు. నువ్వు చేసావా లేదా ఏం కనపడుతుంది? నీ పని కనపడుతుంది అక్కడ. కొంతమంది ఏం చేస్తారు? పని చేసినట్టుగా అందరూ కనబడేటట్టు చూపిస్తారు. అది నటనది. నటన చేస్తే దేవుడికి ఇష్టం ఉండదు. రియల్గా మనం చెయ్యాలండి. ఏం చెయ్యాలి? నిన్నెవరు చూడకపోని నీకు ఏ పోస్ట్ అయితే దేవుడు ఇచ్చాడో ఆ పోస్టుకు నువ్వేం చెయ్యాలి? న్యాయం చెయ్యాలి. నువ్వు జీతం తీసుకుంటున్నావు కనుక ఆ జీతానికి తగిన పని నువ్వేం చేయాలి? చెయ్యాలి. అది దేవుడికి ఇష్టం. అది దేవుడికి ఇష్టమండి. ఇప్పుడు దానియేలు పైన ఉన్న ఆయన ఏమన్నా క్రైస్తవుడా? కాదు. కానీ తనకి ఇవ్వబడిన చిన్న పోస్టు కాదు, అది పెద్ద పోస్టులో ఉన్నాడు అతను. ఆ పెద్ద పోస్టులో అతనికి ఇవ్వబడిన ఆ లెక్కలు అవి ఇవి చాలాది ఆ వర్క్ అతని మీద ఉందన్నమాట. ఆ వర్క్ అంతా కూడా చాలా చక్కగా చేసి ఆ రాజుకు చూపించేవాడటండి ఆయన. ఎక్కడ మిస్టేక్ చేసేవాడు కాదట. ఆ కింద ఉన్న వాళ్ళు అనేవారట, నువ్వన్నీ ఇలా చేసేస్తున్నావు, అలా చేయకూడదు,
ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేవారటండి. నాకు తెలిసి మా వారి దగ్గర కూడా చాలామంది ఆయన తప్పులు లెక్కలు రాయమని చాలా బాధ పెట్టేవారండి. బాధ పెట్టినప్పుడు ఆయన చిరునవ్వుతో చెప్పేవారు వాళ్ళకి సమాధానం, అలా చెయ్యకూడదండి అని. ఆ రోజు ఇక్కడ బజ్జయ్య గారు అని ఒక ఆయన సాక్ష్యం కూడా చెప్పాడు. ఎంతమంది గుర్తుంది? చూడలేదా మీరు? ఏదైనా రాయమన్నా ఆయన చిరునవ్వు నవ్వేవారు, అలా రాయకూడదండి అలా చేయకూడదండి అనేవారు అని సాక్ష్యం చెప్పాడు ఇక్కడ ఆ రోజు. అతను చెప్పాడు కానీ చాలామంది ఆ రీతిగా ఆయన్ని మరి ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాయమని ఇబ్బంది పెట్టేవారు అన్నమాట. ఎంత ఇబ్బంది పెట్టినా తను చేయాల్సింది తను చేసేవారంటే. మరి తను ఏం ప్రార్థన చేసుకునేవారో నాకు తెలియదండి. ఆ బుక్లన్నీ ఉంటాయండి. ఆ బుక్లో ఏం చేస్తారమ్మని ఆ రికార్డ్ చేసినప్పుడు అంట నేను ఎప్పుడు చూడలేదు, ఆయన చూపిస్తే చూశాను ఒకసారి. నేను చిన్ని సిలువేసుకున్నారన్నమాట ఫస్ట్ అక్కడ అలవాటు అంటే తనకు అది. చిన్ని సిలువేసి ప్రభా ఇది చేస్తున్నాను ఆయన, ఇది ఎలా చెయ్యాలో ఏంటో నాయన అనేసి తను ప్రార్థన చేసుకుని అది రాయడం మొదలుపెట్టేవారంట. నీకు తెలీదు నేనేం చేస్తున్నానో నీకు తెలీదు, చూడు ఈ బుక్ మీద ఇలా చిన్న సిలువేసుకుంటాను నేను, అప్పుడు చేస్తాను ఇది నేను. ఊర్లే దేవుడి స్తోత్రం అనుకునేదాన్ని అన్నమాట మనసు. సంతోషమే కదా మరి అలా ఉన్నారు బట్టి. ఆ రీతిగా తన భక్తి తన జీవితం ఆ రీతిగా తనకు ఉండేదన్నమాట. అలా చాలా ఇబ్బందులు పెట్టేవారు అన్నమాట. ఇబ్బందులు పెట్టినా కూడా తన చిరునవ్వుతోనే దాన్ని జయించుకుంటూ వచ్చేవారు. వెనకాల మా ప్రార్థన ఉండేవారు. అది చాలా మరి ఇబ్బందికరమైన పోస్ట్ అది చెప్పాలి అంటే. అంత ఇబ్బందికరమైన పోస్ట్ని చేయడానికి దేవుడు తనకే కృపనిచ్చారన్నమాట. అలాగే కొన్ని పోస్టులు ఇబ్బందికరమైన పోస్టులు ఉంటాయండి. ఉన్నప్పుడు ఇప్పుడు మా పాపకి వస్తూ ఉంటాయంట అలాంటి ఇబ్బందులు. వచ్చినప్పుడు ఆమె కూడా చాలా కరెక్ట్గా ఉంటుందటండి అలాంటి విషయం. మీరు ఇలా ఉంటే చాలా కష్టం మేడం గారు అని. ఎందుకంటే అలాంటివన్నీ చేస్తుంటే మా పాప ఈ పాటలు బోల్డ్ మేళ కట్టేసింది అనమాట. బోల్డ్ బంగారం కొనేసింది, బోల్డ్ ల్యాండ్లు కొనేసింది, అంత వస్తుంది అనమాట అండి. తప్పుడు వాటిని చెయ్యాలి అంటే అన్ని వస్తాయండి. కానీ మరి అలాంటిది నా పెట్టలో ఏది కూడా కోరుకోలేదు. నేను అదే ప్రార్థన చేసుకుంటాను నా కడుపులో ఉన్నప్పుడు, ప్రభా నా పిల్లలకి మంచి స్వభావాలు ఏంటంటే ఎవరిని కోరుకోకూడదు, ఎవరు ఎంచుకోకూడదు, మంచి స్వభావం, మంచి గుణం, మంచి బుద్ధి, ఇలాంటివన్నీ కూడా ఈ బిడ్డలకి ఏంటండి అని అలా చేసుకునేదాన్ని. నాకెవరో చెప్పలేదు అలా చేసుకోమని చెప్పలేదండి, మరి ఎందుకో అలా చేసుకునేదాన్ని అనమాట. అయితే ఆ బిడ్డల యొక్క పరిస్థితులు నాకు చెప్పినప్పుడు నేను ఎంతో మరి లోపల ఆనందిస్తాను అనమాట. తల్లి స్తోత్రాలు నాయన, ఈ బిడ్డల్ని నీతిగా కాపాడుతున్నావు తండ్రి. మన ఎలక్షన్ డ్యూటీలో కూడా ఇబ్బందులు అంటండి. వాళ్ళు చేయమన్నా చేస్తేనంటే ఉద్యోగాలు కూడా పోతాయంట. అలా ఉంటుందంటండి. ఇవేమో ఆఫీసర్గా వేశారంట అందులో. అలాంటి ఇబ్బందులు కూడా కనీసం భోజనం చేయడానికి టైం లేదంటండి. మరి ఎంత కష్టం ఉంటుందో మీరు ఆలోచించండి. అయితే అధికారుల దగ్గర పనిచేయడం అంటే కొన్నిసార్లు సులువుగానే ఉంటుంది, కానీ కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది అన్నమాట. ఎంత కష్టంగా ఉన్నా మన నమ్మకత్వాన్ని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళ కోసం కాదు, దేవుడి కొరకు. ఎందుకంటే మనం దేవుడి పెట్టలో కనుక మన నమ్మకత్వాన్ని మనం విడిచిపెట్టుకోకూడదు. సహజమైనంత వరకు కూడా మరి మనము అందరితో సమాధానం పొందడానికే ప్రయత్నం చేయాలి. దేవుని విషయంలో మట్టుకు రాజీ పడకూడదండి. అదొక్కటే. వాళ్ళకి మనకి ఎన్ని వచ్చినా మనం తగ్గించుకుంటే మంచిదే, ఏం పర్వాలేదు. కానీ దేవునికి
మనకి మధ్యలో వచ్చి నేను దూరతాను, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అంటే ఆ ఒక్క విషయంలో మట్టుకు ఎవరో రాజీ పడకూడదు, ఎవరో కూడా రాజీ పడకూడదు. ఎందుకంటే దేవుడు లేకుండా మనం లేము, దేవుడు లేకుండా మనం లేము. అసలు దేవుడికి మనకి మధ్యలోకి వస్తున్నాడు అంటేనే సాతానుడు ఆ వ్యక్తిలో ప్రవేశించాడని అర్థం. అర్థమైందా? దేవునికి మనకి అడ్డు వచ్చే ఎవరైనా సరే వాళ్ళలో దుష్టుడు ప్రవేశించాడని మీరు ఈజీగా గమనించాలి. అక్కడ మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడకూడదండి, పడకూడదు. ఎంత ఛాలెంజ్గా ఉండాలంటే మరి ఉంటే ఉండదు పోతే పోతుంది అన్నట్టు ఉండాలన్నమాట అండి. ఒక్కోసారి మీరు చేయని కూడా మీ మీద పడతాయి, తెలుసా మీకు? కావాలని దుష్టుడు మీ మీద మీరు చెయ్యని నేరాలు కూడా మీ మీద వేసేయడానికి ప్రయత్నం చేస్తాడనమాట. కానీ దేవుడు సహాయం చేస్తాడు. మీరు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు దానియేలు నమ్మకంగా పనిచేస్తున్నాడండి. అతను అన్యరాజు, ఇక్కడ ముందే చెప్పాడు కదా, అధికారిని నియమించిన వాడు దేవుడే. దేవుడు ఇవ్వకుండా ఎవరికి అధికారం రాదు అని చెప్పాడు. అందుకే వీళ్ళు ఏం చేసేవారంటే దేవుడికి ఏ రీతిగా లోబడేవారో వాళ్ళ పైన ఉన్న అధికారులు కూడా వాళ్ళ లోబడేవారండి. వాళ్ళ అన్యులైనా సరే వీళ్ళు లోబడేవారు. వీళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చక్కగా చేసి పెట్టేవారు అన్నమాట. ఎంతమంది వీళ్ళని ప్రెజర్ పెట్టినా వీళ్ళు ఒప్పుకునేవారు కాదు. ఈ కింద ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అంటేనండి, వాళ్ళని పట్టించాలని చెప్పేసేసి మీరు ఎలా చేయకూడదండి, మీరు అలాగండి ఎలాగండి, ఇప్పుడేనండి 4 రాళ్ళు చేసుకోవాలండి, అలా సంపాదించాలండి, ఇలాంటివన్నీ చెబుతారన్నమాట. ఇలాంటివన్నీ చేస్తేనండి అసలైన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటారు. దేవుడు మనకి ఇచ్చే ఆశీర్వాదాలు ఎలాంటివి అంటే ఒరిజినల్ ఇస్తాడు దేవుడు మనకి. ఈ డూప్లికేట్ వాటికి వెనకాల పడితే ఒరిజినల్ పోతుంది మనకి. ఒరిజినల్ ఎక్కువ, డూప్లికేట్ ఎక్కువ. స్టాండర్డ్ అయ్యి దేవుడు మనకి ఇస్తాడండి. ఒరిజినల్ స్టాండర్డ్ అయ్యి మంచి మనకిస్తాడు దేవుడు. అవి ఎక్కువ, ఇవి ఎక్కువ. అవి ప్రస్తుతానికే కనబడతాయండి అవి అలాగా. ఆ తర్వాత వాటి వల్ల పెద్ద శోధనలు వచ్చేస్తాయి. సాతాను కూడా మనల్ని కొన్ని విషయాల్లో నష్టపరుస్తాడండి. ఆడి నష్టపరిచినా కానీ మనము నమ్మకంగానే దేవుడికి ఉండాలి, నమ్మకంగానే దేవుడికి ఉండాలండి. చూడండి, దానియేలు అతను అన్యరాజు అయినప్పటికైనా తన నమ్మకత్వాన్ని ఎక్కడైనా పోగొట్టుకున్నాడా? తన కింద ఉన్న వాళ్ళందరూ తనని చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టినా కూడా అతను ఏమాత్రము కూడా తప్పులు లెక్కలు రాయడానికి అతను ఇష్టపడలేదండి. ఇష్టపడకపోతే ఇతను ఇష్టపడలేదు కదా అని చెప్పేసి వాళ్ళు మరొక ప్లాన్ వేశారండి. దుష్టుడి దగ్గర చాలా ప్లాన్స్ ఉంటాయండి. ఇది కాకపోతే ఇంకోటి, ఇంకోటి కాకపోతే ఇంకోటి, చాలా ప్లాన్లు వేస్తాడు వాడు. ఒక్క ప్లాన్ వేసి వాడు ఊరుకోడండి, మన మీద చాలా ప్లాన్లు వేస్తాడు అనమాట. అందులో మనం దొరకలేదంటే మరొక ప్లాన్ వేస్తాడు, అందులో దొరకలేదంటే ఇంకో ప్లాన్ వేస్తాడు. అలాగే ఏదో ఒకటి వేసి మనల్ని ఇరికించేయడానికి చూస్తాడు తప్ప ఎప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టడండి. అది మనంతటా మనల్ని జీవించేటట్టుగా వదిలిపెట్టడు. ఎందుకంటే మనకి శాంతి సమాధానం నెమ్మదిని దేవుడు ఇచ్చాడు. ఆ శాంతి సమాధానం నెమ్మదితో మనం బ్రతకడం సాధారణ ఇష్టం ఉంది. అందుకే దాంట్లో మనల్ని ఇరికించేయాలని, మనం ఇబ్బందులు పడాలని, అవసరమైతే మనం చనిపోవాలని, పాతాళానికి వెళ్ళిపోవాలని ప్లాన్ చేస్తాడనమాట. అప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, వీడు మన మాట వినట్లేదు, రాజుగారికి చాలా నమ్మకంగా జీవిస్తున్నాడు వీడు, అందుకని ఎలాగైనా సరే వీడిని ఏం చేయాలి, మనం చంపేయాలి కానీ మన చేతికి మట్టి అంటుకోకూడదు. చూసారా, వీళ్ళ చంపడం కానీ వాడు చావాలి. ఎలా చావాలో ప్లాన్ చేశారన్నమాట. ఈ దానియేలు యొక్క దినచర్య ఏంటి అని అతని మీద నిఘా వేశారండి. నిఘా వేశారు అంటే వాళ్ళ దేవుని సంబంధాలు ఎప్పుడు కూడా నిఘాలు వేయరండి. నిఘాలో
వెయ్యరు. వీళ్ళు దేవునికి సంబంధించిన వాళ్ళ కాదా అని గ్రహిస్తారు తప్ప నిఘాలు అయ్యి వేయరండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇతని మీద నిఘా వేస్తారండి. నిఘా వేసినప్పుడు ఇతను దినానికి ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి మోకాళ్ళుని అతను ప్రార్థన చేస్తున్నాడు. అది తప్ప ఇంకేది కూడా ఇతను ఇంక చేయట్లేదు. మిగతా విషయాలన్నీ మామూలేనమాట అండి. అయితే ఇతను మానక చేసే పని ఒకటి ఉంది అంటే ఇతను ప్రతి దినము ముమ్మారు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తాడు. ఇది ఒక్కటే ఇతను చేసే పని. అయితే దీన్ని ఏం చెయ్యాలి అని వాళ్ళు ఆలోచించారు. ఆలోచించి రాజుతో ఏమని చెప్పారు అంటే, రాజా, 1 నెల రోజులు ప్రజలందరూ కూడా వాళ్ళ కష్ట సుఖాలు ఏమన్నా ఉంటే మీకే చెప్పాలి కానీ మరి ఎవ్వరికీ చెప్పకూడదు. అలా చెప్పినట్లయితే సింహాల్లో బోన్లో వెయ్యాలి అని మీరు ఒక శాసనము చెయ్యాలి అన్నారు. ఎందుకు చెయ్యాలి అని అడగాలి కదా రాజు. రాజుకి ప్రజలు ఏది చెప్తే అదే వినేస్తాడటండి. బుర్ర ఉంటుందని కానీ మెదడు ఉంటుందంట. మనోళ్ళు కూడా చాలామంది అదే మాట్లాడతారు. ఇంత తలకాయ ఉంది, ఏం ప్రయోజనం, అందులో గుంజు ఉండాలి అంటారు. అంటారు మెదడు లేని పనులు చేయకు, కాస్త మెదడు ఉండాలి బుర్రలోని అంటారు అన్నమాట. రాజుగారు వింటము చేయటమే తప్ప ఆయన వీళ్ళు ఎందుకు చెప్పారు ఏంటి అని ఆలోచించే ఆయన కాదన్నమాట రాజు. అలాగే అన్నాడు ఆయన. అయితే ఆమోద ముద్ర వేసేయమన్నాడు. వేసేసాడు. అప్పుడు వీళ్ళందరూ ప్రకటించేశారు, రాజుగారికి తప్ప ఇంకెవ్వరికీ కూడా ఏమీ కూడా చెప్పకూడదు. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే రాజుగారికి మాత్రమే చెప్పాలి, లేనట్లయితే సింహాల బోన్లో వేస్తారు అని మొత్తం ఆ రాజ్యం అంతా కూడా ప్రకటన చేశారు. ప్రకటన చేసినప్పుడు ఇప్పుడు దానియేలు విన్నాడా లేదా? విన్నారు. ఇప్పుడు ఎవరికి సమస్య ఇది? దానియేలు కోసం ఎంత చేశారో చూసారా? ఒక్క దానియేలు కోసం ఎంత చేశారో చూడండి. మన కోసం కూడా అలాగే చేస్తారండి. అందరూ గూడు పుటాని అయిపోతారన్నమాట మన ఒక్కళ్ళ కోసం. కానీ దేవుడు మనల్ని కాపాడతాడు. దీపావళి టపాకాయ అక్కడ ఉండి పేరుతుంది. అలా ఉంది మన హదేవిగా. అది రాజుగారు ఏం చేశారు? ఇప్పుడు ఆమోద ముద్ర వేశారు. శాసనము రాయబడి. ఇప్పుడు ఏం చేయాలి ప్రజలందరూనే? ఇప్పుడు అందరూ వెళ్ళి రాజుగారితో చెప్పుకోవాలని కష్టపడ్డారు. అందరూ వెళ్ళి చెప్పుకుంటున్నారు, అమ్మయ్య అంత మంచి బాగా చేశారు, ఎప్పటి వరకు రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశమే రాలేదు, ఈసారి వెళ్ళి రాజుగారి తండ్రిని చెప్పుకున్నాం మనం అని వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి రాజుగారికి ఏమైనా ఖాళీ ఇచ్చారు కూడా? ఏమైంది ఇప్పుడు రాజుగారికి? పెద్ద తలపోటు కింద తయారయ్యారు అందరూ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు వెళ్ళి వాళ్ళు ఎంతకంటే వచ్చి వాళ్ళు వస్తున్నారు. ఆయన భోజనానికి కూడా ఖాళీ లేదు, టిఫిన్ చేయడానికి ఖాళీ లేదు, పడుకోవటానికి ఖాళీ లేదు, దేవునికి ఖాళీ లేదు. ఇప్పుడు ఎలా ఉంది రాజుగారి పరిస్థితి? అది ఏమన్నా ఒక రోజా, ఒక వారమా, 2 వారాలా? చెప్పండి. అసలు ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిందో కూడా పోయిన లేదు. ఇదేంటి ఎలా చేశారేంట్రా? నాకు కాసేపు మధ్యాహ్నం పూట పడుకుని పోండి, మధ్యాహ్నం పడుకోవటం లేదు, టైం ప్రకారంగా తిట్టడం లేదు, ఏమీ లేదు. వీళ్ళ సోదరులతో నేను వెళ్ళకపోతున్నాను. నేను పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోవడానికి కూడా నాకు టైం ఇవ్వట్లేదు వీళ్ళు అని ఒక్కసారి మిమ్మల్ని ఊహించుకోండి. మీరే ఆ రాజుగారు అనుకోండి. మీ దగ్గరికి ప్రజలు వస్తే మీరు ఏం చేస్తారు? ఇంకెవరిని నా దగ్గర పంపొద్దని చెప్పేస్తారా? చెప్పరా?
మరి అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ నెల్లాళ్ళ రాజుగారికి గొప్ప టార్చర్ అనమాట అండి. గొప్ప టార్చర్ అండి ఆయనకి. అంతా ఇంత టార్చర్ కాదు. ఉదయం లెగితే ఎక్కడ ప్రజలు వచ్చేస్తారని భయం వేసేస్తుంది ఆయనకి. ఎందుకంటే చెప్పే మాటలు విలువైన మాటలు చెప్తారా వాళ్ళు. ఇప్పుడు చూసారా ఎలా ఉందో. ఇప్పుడు రాజుగారి పని అయిపోతుంది. ఇప్పుడు దానియేలు కూడా సింహాలు తినేయాలని వీళ్ళ కోరిక. ఏది ఏమైతే ఎప్పుడు నెల ముగుస్తుందా అని ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నట్టు కదా. ఇది ఎవరి కోసం ఇది ఏర్పాటు చేయబడిందో కూడా తెలియదు, కానీ వీళ్ళందరూ కలిసి రాజుగారిని టార్చర్ పెట్టినా చేశారా అన్నట్టు ఉంది ఇప్పుడు ఆయన. ఎవరికి వచ్చిందిరా ఈ ఆలోచన అని చెప్పేసి అనిపించి ఉంటుంది ఆయన. అలాగే నెల రోజులు అయిపోతున్నాయి. ఈయన మాత్రం ముమ్మారి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. చెప్తున్నాను కదా, దేవునికి మనకి మధ్యలోకి ఎవరు వచ్చినా కూడా మనం ఏం చేయకూడదు, రాజీ పడకూడదు, నోరు మూసుకోకూడదు. దేవునికి మనకి మధ్యలో వచ్చినప్పుడు నోరు తెరవాలి, గుర్తు పెట్టుకోండి. అప్పుడు మౌనంగా ఉండకూడదు. అప్పుడు మౌనంగా ఉండకూడదు. అయితే మొత్తం మీద రాజా మీరు ఇలాగా శాసనాన్ని ఏర్పాటు చేశారు కదా, కానీ మీ దగ్గర పనిచేసే దానియేలు ఉన్నాడు కదా, అతను మాత్రం యథాప్రకారంగా రోజుకు ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. మీ మాట అసలు లెక్కే చేయట్లేదు అతను, అది ఇది అని చెప్పేసి చెప్పారు. అలాగా అయితే దానియేలు తీసుకురండి అని. దానియేలు అంటే రాజుకు చాలా ఇష్టం. ఎందుకని? మన దగ్గర నమ్మకంగా పనిచేసే వాళ్ళంటే మనకి ఇష్టం ఉంటుందా ఉండదా చెప్పండి. అలాగా అతనికి నమ్మకంగా పనిచేస్తున్నాడు, రాజు చాలా ఇష్టపడుతున్నాడు. ఆ రాజు దగ్గర నుంచి ఇప్పుడు ఆ దానియేలు ఏం చేయాలి? ఇప్పుడు విడగొట్టేయాలి. ఇప్పుడు అది వాళ్ళ ప్లాన్. విడగొట్టేసేలాగా ఉందా ఇదేమన్నానే? తెలుస్తుందా ఇదేమన్నానే? తెలియట్లేదు. అప్పుడు దానియేలు, నువ్వు ముమ్మారు ఎవరితోనో మాట్లాడుతున్నావంట, ఎవరితో మాట్లాడుతున్నావు అన్నాడు ఆయన. నా దేవునికి నేను ప్రార్థన చేస్తున్నాను రాజా అన్నాడు. ఎవరు అబద్ధం చెప్పాడా? చెప్పలేదు. మరి ఇలాగా నీ శాసనం ఉంది కదా, సింహాల బోర్లో వేస్తామని చెప్పాను కదా, అయినా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని చెప్పేసి అడుగుండొచ్చు పోసారు. ఆయన అని ఉంటాడు, మేము ముమ్మారు ప్రతి దినము కూడా మేము ముమ్మారు ప్రార్థన చేస్తాం రాజా. ఆయన మా దేవుడు, మా దేవుడికి తప్ప మేమెవరికి కూడా మా కష్ట సుఖాలు మొదటగా చెప్పం. ఒకవేళ చెప్తామేమో కానీ మొదట మా దేవుడికి మేము చెప్పుకుంటాం. ఏది చెప్పుకున్నామే మేము ఆయన్నే స్తుతిస్తాం, ఆయన్నే ఆరాధిస్తాం, ఆయన్నే గణపరుస్తాం, ఆయన్నే మహిమపరుస్తాం, ఆయన్నే పూజిస్తాం. మా కష్ట సుఖాలు కూడా ఆయనకే చెప్పుకుంటాం. ఇవన్నీ చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఈ శాసనం ఉందని నీకు తెలిసి ఎందుకు అలా చేసావు అని చెప్పి అతన్ని విడిపించడానికంటండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయత్నం చేశాడటండి రాజు. వాళ్ళు ఏంటంటే రాజుగారికి ఈయనంటే చాలా ఇష్టం కదా, ఈయన తప్పించడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. ఈయన ఎలా తప్పిస్తాడో చూద్దామని ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూస్తుంటే ఆ రాజు నిజంగానే ప్రయత్నం చేశాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే దేవుడు అది వర్కౌట్ అవ్వనివ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే మనల్ని ఎలాగైనా రక్షించగలడు దేవుడు, కానీ ఒక సమస్యలోకి వెళ్ళిన తర్వాత బయటికి తీసుకురావడం అనేటువంటిది అది ఇంకా గ్రేట్ఫుల్గా ఉంటుందండి. అవునా కదా? మామూలుగా మనం రక్షించడం వేరండి. ఒక గొప్ప సమస్యలో మనం ఇరుక్కుపోయి అందులో నుంచి మనల్ని క్షేమంగా బయటికి తీసుకొచ్చాడు అంటే అది ఎంత గొప్పతనంగా ఉంటుందండి. అది అనేక మందికి ఒక గొప్ప సాక్ష్యం అయిపోద్దండి. ఒక గొప్ప సాక్ష్యం అయిపోద్దండి. అయితే ఏది ఏమైనప్పటికైనా అది అవ్వలేదు.
ఆ రాజుగారు తీసుకెళ్ళి సింహాల బోర్డులో వేయండి అన్నాడు. వేసేసారు వాళ్ళు. ఆల్రెడీ అప్పటికే యేసు ప్రభు వారు అక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఆ సింహాలన్నీ పడుకుని ఆయనకి సాష్టాంగ పడినట్టుగా ఉన్నాయంటే ఎవరికే ఏంటండి మీరు ఎలా వచ్చారు అన్నాయంటండి సింహాలు. ఆ బోన్లోకి వస్తే ఏంటండి మీరు ఎలా వచ్చారు అంటే మా ఊడు ఒకడు వస్తాడు ఇప్పుడు ఇక్కడికే, ఆడి కోసం నేను ముందుగా వచ్చాను అన్నయ్య. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి నుండి వారిని రక్షించును. ఇప్పుడు ఆయనకి సాష్టాంగపడి ఉన్నాయి ఈ సింహాలు. ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు, మా ఓడు ఒకడు వస్తాడు ఇప్పుడు ఇక్కడికే, ఆడి కోసం నేను వచ్చాను అనేటప్పుడు ఇప్పుడు ఎవరు వెళ్ళారు? అయితే దానియేలు ఎవరు వాడు? మా ఓడు వస్తాడని చెప్పాడు కదా ఈయన. అందుకని దానియేలు ఏమీ కూడా అవి చెయ్యలేదండి, ఏమీ చేయలేదు. అలా మౌనంగా ఉన్నారు. ఒకవేళ నేను అనుకుంటున్నాను ప్రభు ఆయన కలిసి మాట్లాడుకున్నారేమో ఆ రాత్రంతా. పరలోక విషయాలు ఆయన, భూ సంబంధించిన విషయాలు ఈయన, ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఉంటారు. బహుశా ఇద్దరు మనుషులు ఒక చోట ఉన్నప్పుడు మాట్లాడుకోకుండా ఉంటారండి. ఏదో ఒక విషయం మాట్లాడుకుంటారు కదా. ఇద్దరు కలిసి నడుస్తుంటే మాట్లాడుకోకుండా వెళ్తారా? మాట్లాడుకుంటారు కదా. అలాగే ఒక రాత్రి వాళ్ళిద్దరూ కూడా ఆ బోరులో ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకోరా? మాట్లాడుకుంటారు. ఇప్పుడు దానియేలుకి అది సింహాల బోర్లాగా అనిపిస్తుందా? పరలోకంలాగా అనిపిస్తుందా? దేవుడు ఎక్కడ ఉంటే అక్కడ పరలోకంలాగా అనిపిస్తుంది. మన హృదయంలో ఉంటే మనకు ఆనందం, సంతోషం ఉంటుంది. మన గృహంలో ఉంటే మన గృహం అంతా వెలుగుగా ప్రకాశించినట్టు అనిపిస్తుంది. మనం ఎక్కడుంటే అక్కడ ఆయన ఆ ప్రాంతం అంతా కూడా తన వెలుగుని ప్రకాశింపజేస్తాడండి. అదంతా వెలుగైపోయింది. వాళ్ళేం దీపాలు పెట్టలేదు అందులో. అదంతా ఆయన అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇప్పుడు ఆ వెలుగు ప్రకాశిస్తుంది ఆ గది అంతా. ఆ సింహాలు ఎక్కడ సింహాలు అక్కడే కూర్చున్నాయి. ఏది పైకి లేవట్లేదు, నోరు తెరవట్లేదు. వీళ్ళిద్దరూ మాత్రం మాట్లాడుకుంటుంటే ఆ మాటలు వింటున్నాయి. అవి కూడా జంతువులు మన మాటలు వింటాయో వినమా? వాటికి అర్థమవుతాయో లేదా? కానీ తిరిగి అవి మనతో మాట్లాడు. ఇప్పుడు మనుషులు నేర్పిస్తుంటే ఏదో ఒక మాట చెప్తుంటాయి. అవునా కదా? చిలక మాట్లాడుతుంది చూడండి, కుక్క మాట్లాడుతుంది చూడండి, చెప్తున్నారు కదా, చూపిస్తున్నారు కదా. మనిషి మనమేనా వాటికి నేర్పితే అయ్యి మాట్లాడతాయని ప్రయత్నాలు చేసి మాట్లాడిస్తున్నారు అన్నమాట. కానీ మనంత మాట్లాడలేదు. ఈ రాజుకైతే నిద్రలేదు ఇంకా రాత్రి తెల్లవారు. ఎంత మంచి వ్యక్తిని నేను ఎందుకు కాపాడలేకపోయానా? నేను ఒక రాజును అయ్యింది కూడా ఈ వ్యక్తిని నేను కాపాడలేకపోయాను అని చెప్పి ఆ బాధ తన గుండెల నుండి నిండిపోయిందంటే, నిండిపోయి చాలా బాధపడుతూ ఆ రాత్రి ఫాస్టింగ్ అయింది. ఇక్కడేమో దానియేలు ఫాస్టింగ్, అక్కడేమో రాజుగారి ఫాస్టింగ్. ఈ సింహాల బోర్లోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారండి. అమ్మాయి అవి ఎరగడైపోయింది మనకింకా. ఇంకా తెల్లారికి ముఖం మనం చూడమింకా అనుకుని వాళ్ళు మరి ఇప్పుడు టైంలో మనం చెప్పుకోవాలంటే మంచి బిర్యానీలు, కేకులు అయ్యి ఇలాంటివన్నీ ఒకవేళ తింటున్నారేమో, బ్రాందీలు అవి తాగుతున్నారేమో. అవన్నీ చాలా మరి ఒక పండగలా ఉందన్నమాట అండి వాళ్ళకింట. వీడు వచ్చి రాజుగారికి నమ్మకంగా పనిచేశాడు, అందుకే మనకు అసలు ఎంట్రన్సే దొరకలేదు అక్కడ. ఇప్పుడు చూడక ఈ దానియేలు లేడు అంటే ఇంకంతా మొత్తం మందే అని చెప్పేసి వీళ్ళు చాలా ఆనందంగా, సంతోషంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే పండగ చేసుకుంటున్నారంటే. ఎప్పుడూ అంత పండగ చేయలేదు కానీ ఇప్పుడు చాలా పండగ చేసుకుంటున్నారంటే.
చేసుకుంటుంటే ఈ రాజు మాత్రం ఆ రాత్రి అంతా కూడా అతను ఉపవాసం ఉండి మరి రాజులు నాట్యాలు చూస్తారన్నమాట అండి. చక్కగా భోజనం చేసి నాట్యాలు చూస్తారన్నమాట. ఆ నాట్యాలు చూసిన తర్వాత అప్పుడు పడుకుంటారటండి వీళ్ళు. అలాంటిది ఆ రాత్రి నాట్యాలు ఆపేసాడటండి ఆయన. భోజనం చేయలేదటండి, నిద్రపోలేదు. ఒకవేళ నిద్రపోయాడు అంటే కుంగుపాటులాగా వచ్చి ఉంటుంది తప్ప ఆయన ఫుల్గా ఆయన నిద్రపోలేదండి. వేకునే లేచి దానియేలు దగ్గరికి వస్తూ అంటాడు కదా, ఏమంటున్నాడు? దేవుని యొక్క సేవకుడు అయిన దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించగలిగేనా అని అడుగుతున్నాడు. దానియేలు వైపు చూడడానికి ఆ గుహకి మూత పెట్టేస్తారండి, ఒక పెద్ద రాయి పెట్టేస్తారు ఎవరికి రాకుండా. అప్పుడు ఆ లోపల నుంచి దానియేలు అంటున్నాడు, రాజు చిరంజీవి అవునుగాక, రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అంటున్నాడు ఆయన. అప్పుడు వెంటనే మా దానియేలు సింహాలు తినలేదన్నమాట అని వెంటనే ఎవడెక్కడ అని పిలిచి ఆ రాయిని తొలగించేయమని ఆ యొక్క దానియేలు బయటికి తీయించాడు. తీయించినప్పుడు ఇది ఏమీ చేయలేదా అని అడుగుతున్నాడు. నన్ను ఏమీ చేయలేదు రాజా, ఈ దేవుడే నీకు రక్షించాడు. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావో ఆ దేవుడు నిన్ను రక్షించాడు అని చెప్పి వెంటనే అతని మీద నేరారోపణ చేసిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఇక దానియేలు చచ్చిపోయాడంటే చచ్చిపోయాడు, తినేసి అనుకున్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి అందులో వేసుకోమన్నాడు. చూడండి, దానియేలు ఒక్కడిని పంపించారండి, ఇప్పుడు వాళ్ళ కుటుంబాలతో సహా వెళ్ళిపడ్డారట అందులో. చూసారా, కుటుంబాలతో సహా. అందుకే నీతిమంతుడి జోలికి, పరిశుద్ధుడి జోలికి, యథార్థవంతుడి జోలికి వెళ్ళకూడదండి, అస్సలు వెళ్ళకూడదండి. అప్పుడు వాళ్ళని తీసుకొచ్చి అందులో వేస్తే అలా వెయ్యగానే వాళ్ళందరినీ కూడా తినేసి అంటండి సింహాలు. ఎన్ని కుటుంబాలు పడి ఉంటాయో మీరు ఆలోచించండి. అన్ని కుటుంబాలని కూడా భర్త, భార్య, పిల్లలతో సహా, ఎముకలతో సహా పగల కొరికి తినేసని రాయబడిందండి అందులో. ఆలోచించండి, ఒక్కడిని తింటం సులువా, అనేక మందిని తింటం సులువా. సింహాల నోళ్ళు విశ్వాసంతో మూయించారు అని రాశాడండి వ్యక్తి రాస్తూ. అతని విశ్వాసం ఏం చేసిందంట, సింహము నోరుని మూయించింది అని చెప్తున్నాడు అనమాట ఆయన. విశ్వాసం అంటే అంత బలమైంది అబ్బాయి అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైందంటే ఈయన మీద కుట్ర చేసిన వాళ్ళందరూ చచ్చిపోయారండి, కుటుంబాలు చనిపోయారండి. ఇప్పుడు దానియేలు పోస్ట్ ఏమైంది, హెచ్చించబడింది. హల్లెలూయా, హెచ్చించబడింది. ఎంత హెచ్చించబడింది అంటే ఆ దేశానికి ముగ్గురు ఉంటారటండి, ఆ ముగ్గురులో ఇతను ఫస్ట్ ఉన్నాడటండి. చూసారా, అంటే ఇప్పుడు అతని స్థాయి ఏమైంది, ఇప్పుడు పరీక్ష తర్వాత ఏమైంది, ఇప్పుడు చదివే వాళ్ళకి పరీక్షలు వస్తే క్లాసు పైకి వెళ్తా ఉంటారు, ఉద్యోగం చేసే వాళ్ళకి పరీక్షలు వస్తే ప్రమోషన్లు వస్తాయి, పై స్థాయికి వెళ్తారు. ఈ పోస్టులో నువ్వు నమ్మకంగా చేస్తే నిన్ను పై స్థాయికి దేవుడు తీసుకెళ్తాడు. అందుకే మన జీవితాల్లో ఇప్పుడు మనకి ఈరోజు దేవుడు చెప్పింది ఏంటి అంటే, నీ పైన ఉన్న అధికారి ఒకవేళ అతను అన్యుడే అయ్యి ఉండొచ్చు, అతను కఠినుడే అయ్యి ఉండొచ్చు, ఎవరన్నా అయ్యి ఉండొచ్చు, కానీ నీ పని మాత్రం నువ్వు నమ్మకంగా చెయ్యాలి. అతని గురించి కాదు, నీవు నమ్ముకున్న నీ దేవుడు ఎలాంటి వాడో అక్కడ నీలో వాళ్ళు చూస్తారు. ప్రభువుని ఎలా చూస్తారండి, మనలో చూస్తారు. మనలో ఎలా చూస్తారు, మనం చేసే క్రియను బట్టి చూస్తారు వాళ్ళు. అతను చేసే పనిని బట్టే కదా రాజు అతను ప్రేమించాడు. ఎవరిని బట్టో మనం పని చేయకూడదు, మన మట్టుకు మనం పని చెయ్యాలి. మన మట్టుకు మనము పని చెయ్యాలి. మనం ఏ పనిలో ఉన్నా, అంటే అది ఉద్యోగమే కావచ్చు, ఇంటి పనే కావచ్చు, ఏ పని కావచ్చు, ప్రతి పనిలో కూడా మనం ఎలా ఉండాలంట, నమ్మకంగా, యథార్థంగా కష్టపడి మనం చెయ్యాలి.
అలా అని చెప్పేసి దేవుడిని మాత్రం మనం విడిచిపెట్టకూడదు. దేవుడికి మనకి మధ్యలో ఎవరైనా వస్తే అప్పుడు మాత్రం మనం ఏం చేయాలంట? నోరు తెరవాలి. ఏం చేయాలి? నోరు తెరవాలి. దేవుడి కంటే గొప్ప పని ఏది మన జీవితంలో లేదు. మొదటి స్థానమే దేవుడికి మనం ఇచ్చుకోవాలని. దేవుని తర్వాతే మనది, ఏది జరిగినా తర్వాతే మనకు తప్ప మొదటి స్థానం అనేటువంటిది మాత్రం దేవుడికి ఇచ్చిన వాళ్ళకే. మన జీవితాల్లో ఎలాంటి కార్యాలైనా దేవుడు మన పక్షంగా నిలబడి ఆయన చేస్తాడు. చేయగలిగిన సమర్థుడు, గొప్పవాడు, ఆయన నమ్మదగిన వాడు. మనము నమ్మకంగా ఆయన విషయంలో నమ్మకంగా జీవించాలి. మనలో ప్రభువును చూపించాలి, మన క్రియల్లో ప్రభువును చూపించాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినగా ప్రార్థన చేద్దాం. మోకరించండి. మీలో ఎవరికైనా ప్రేరేపణ కలిగితే ప్రార్థన చేయండి.